ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. పరిశుద్ధమైనది బహుశా బలియార్పణ చేసిన మాంసాన్ని సూచిస్తుండవచ్చు. కుక్కలు దాని పవిత్రతను గుర్తించకుండానే తినేస్తాయి. యేసు తన ఉపమానంలో తన పవిత్రమైన బోధలను ఈ బలియార్పణ మాంసంతో పోల్చారు. ఆయన బోధల విలువను గుర్తించని దుష్టులు కుక్కలు. మొదటి శతాబ్దపు బోధకులు విలువైన తెలివైన బోధలను ముత్యములతో పోల్చి చెప్పేవారు. అందువల్ల ఇక్కడ ముత్యాలు శిష్యులు ఇచ్చే యేసు బోధలుగా చెప్పాల్సవచ్చు. పందులు ఆచారపరంగా అపవిత్ర జంతువులు. అవి దుష్టులకు అపవిత్రులకు సాదృశ్యమైనవి. పందులు చెడిపోయిన ఆహారాన్ని తింటాయి గాని ముత్యాలను ప్రశంసించవు. అలాగే దుష్టులు దుష్టత్వంలో సంతోషిస్తారు గాని సువార్తను పట్టించుకోరు. సువార్త పట్ల వారి ఏహ్యభావాన్ని పందులు ముత్యాలను తొక్కివేయడంతో పోల్చవచ్చు. పందులు ఆ ముత్యాలు ఇస్తున్న వారిపై తిరగబడడం దుష్టులకు సువార్త సందేశం పట్ల ఉన్న ఏహ్యభావం. ఆ సువార్త సందేశకునిపై ఏహ్యభావంగా మారగలరు.